ఇప్పుడు అసురులకు కూడా జననే. అటువంటిప్పుడు వాళ్ళని ఆవిడ సంహరిస్తూ ప్రతాపోన్నతగా ఉన్నప్పుడు మరి ప్రియవతీం ప్రీతాం అంటారు ఎందుకు అంటే అది కూడా దయ యొక్క వ్యక్తీకరణే. ఎలాగంటే ఈ అసురులు అనేక రకాల పాపాలు చేశారు. ఎందుకంటే 10 మందిని ఏడిపించడం కంటే పాపం మరొకటి ఉండదండి ఇక్కడ. అలాంటిది వాడు ముల్లోకాలకి కంటకులు ఏడిపించారు. ఈ పాపానికి ఫలితంగా వాళ్ళు నరకాల్లో పడి సూర్యచంద్రులు ఉన్నంతకాలం కల్పాంతాల్లో కూడాను నరక బాధలు అనుభవించవలసిందేట. అందుకు ఆ తల్లి ఏం చేసిందంటే అయ్యో వీళ్ళు నరకాల్లో పడిపోతారే ఎలాగా అనుకునుంటూ తన చెయ్యి తగిలిన ఆయుధాలతో కొట్టిందిట. తన చెయ్యి తగిలిన ఆయుధాలు అంటే అమ్మ చెయ్యి తగిలగానే ఆయుధాలు పవిత్రమైపోయి, కానీ తన చెయ్యి తగిలిన ఆయుధాలతో వాళ్ళని కొట్టగానే వాళ్ళు ఒక్కసారిగా పాపాలన్నీ పోయి పవిత్రులైపోయారు. ఇంకా వాళ్ళు నరకాల్లోకి పోకుండా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ విధంగా వాళ్ళని శిక్షించి ఉత్తమ గతులు ఇచ్చింది ఆ తల్లి జీవులకి. దీన్ని బట్టి ఆవిడది కరుణేగా. అంటే ఆవిడకు తెలుసుకుంది ఈ రాక్షసులు చస్తే గాని బాగుపడరు అని చంపిందండి ఇక్కడ. కొందరు చస్తే గాని బాగుపడరు, కొందరు చస్తే గాని లోకం బాగుపడదు, అదొకటి ఉన్నది ఇక్కడ. అందుకే దయామయ్య గనక వాళ్ళని చంపి సద్గతులు ఇచ్చింది. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఉండడం వల్ల 10 మంది బాగుంటానని వాళ్ళు ఉంచింది. ఇది ఆవిడ చేసింది. దీన్ని బట్టి వైరిష్వపి ప్రకటితే తదయా అన్నాడు ఇక్కడ. వైరుల పట్ల కూడా దయను చూపించేవమ్మా అన్నాడు. ఇది అత్యద్భుతమైన వ్యాఖ్యానం అండి ఇక్కడ. అందుకే అమ్మవారి ప్రతాప రూపం కూడా భక్తుడు ఎప్పుడు స్మరించుకోవాలి. ఎందుకంటే సౌమ్య రూప ధ్యానము భోగప్రాప్తి, ఉగ్రరూప ధ్యానము రక్షణ. మనకి ఏది కావాలి? భోగం అంటే సుఖం, రక్షణ ఉగ్రమూర్తి. మనకు ఉగ్రమూర్తి కావాలా లేదా భోగమూర్తి కావాలా? రెండు కావాలి, తెలిసింది కదా, అది ప్రధానం. ఇంకో మూర్తి ఉందండి, యోగమూర్తి. ఆవిడెవరు అంటే సన్నాదినీం నాదినీం రుద్రాక్షమాలాధారిణీం. నేను అనుకున్నాం కదా, ఇవి యోగమూర్తులు. అందుకే మనం ఉపాసించే దేవతకు 3 రకాల మూర్తులు ఉంటాయి: ఉగ్ర, భోగ, యోగ. యోగమూర్తుల వల్ల జ్ఞానము శాంతి లభిస్తుంది. భోగమూర్తుల వల్ల ఇహలోకంలో సుఖాలు మొదలైనవి లభిస్తాయి, పారలౌకిక సుఖాలు లభిస్తాయి. ఉగ్రమూర్తుల వల్ల రక్షణ లభిస్తుంది. జీవుడికి 3 కావాలా లేదా? మన అవసరాల కోసం అమ్మ ఎన్ని రూపాయలు ధరించిందో చూడండి ఇక్కడ. అందుకు సంయోగ ప్రియ రూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం. ఒకే శ్లోకంలో ఉభయ రూపాలని మనం ధ్యానించుకోవచ్చు. అందుకే ప్రతి స్తోత్రం అర్థస్ఫురణతో చేస్తే అమ్మ లీలలన్నీ గుర్తుకొస్తాయండి. అది ఇన్ని లీలలు, ఇన్ని మహిమలు కలిపి ఒక్క శ్లోకంలో ప్యాక్ చేస్తాడు మహానుభావుడు.